హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన ముక్కోటి ఏకాదశిను దేశవ్యాప్తంగా కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ పవిత్ర దినం సందర్భంగా విష్ణు భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. అయితే ముక్కోటి ఏకాదశి అనగా కోటి ఏకాదశుల్లో అత్యంత విశిష్టమైన ఏకాదశి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ పర్వదినానికి వైకుంఠ ఏకాదశి అని పేరు కూడా ఉంది. పురాణ కథనాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగిస్తాడని విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్ర దినాన ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాప విమోచనం కలిగి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు, అలంకార సేవలు, విశేష హారతులు భక్తులను అలరిస్తున్నాయి. ఆలయాలన్నీ కూడా విద్యుత్ దీపాల అలంకరణతో ఆధ్యాత్మిక వెలుగులు వెదజల్లుతున్నాయి. అయితే మండపాలు కూడా ఎంతో రకరకాల పూలతోటి ఈ మండపాలను కూడా ఎంతో అలంకరంగా ఎంతో ఘనంగా అయితే సెట్ చేయడం కూడా జరిగింది. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ పండితులు చెబుతున్న మాటల్లో అయితే ఈ రోజున చేసే చిన్న పుణ్యకారమే అనంత ఫలితాలను ఇస్తుందని పేర్కొంటున్నారు. దానం, ఉపవాసం, భజన, జపం వంటి సత్కార్యాలు చేస్తే జీవితంలో శాంతి, సుఖ సంతోషాలు కలుగుతాయని కూడా విశ్వాసమట. భక్తుల రద్దీని కూడా దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఇక్కడ కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర మనమైతే ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే భక్తులు కూడా ఎంత ఆలయాలు ఎంత అంటే కిటకిటలాడుతుంది అంటే ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి మన అష్టలక్ష్మి దేవస్థానం వరకు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ముఖ్యంగా ఉత్తర ద్వారం వైపుగా దర్శించుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు కూడా చిన్న పిల్లలైతే కానివచ్చు, పెద్దలైతే కానివచ్చు, అలా క్యూ లైన్ లో నిలబడి కూడా భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటున్న విజువల్స్ అయితే మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా ఈ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూ లైన్ల నిర్వహణ అయితే కానివచ్చు, అన్నప్రసాదం అయితే కానివచ్చు, భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా మంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేశారనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. స్వర్గద్వార దర్శనానికి అయితే భక్తుల క్యూలో నిలబడైతే స్వామివారిని దర్శించుకుని పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా అయితే ముక్కోటి ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి అని చెప్పుకోవచ్చు. మనలోని అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతునిపై విశ్వాసం పెంచే పవిత్ర సందర్భం. అయితే ఈ పర్వదినం మనకు ధర్మం, సహనం, భక్తి వంటి విలువలను గుర్తు చేస్తుంది. సమాజ శ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి కోసం భక్తులు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. కుటుంబం సుఖ సంతోషాల కోసం, ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం స్వామిని ప్రార్థిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ ఈ పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా ఆస్వాదిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తుల నామస్మరణతో మారుమోగుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. భక్తుల విశ్వాసం, భగవంతుడిపై అంచంచల నమ్మకానికి ఈ పర్వదినం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పుకోవచ్చు. ఇలా భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికతతో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలో అంటే ఈ హైదరాబాద్ లో ముఖ్యంగా చాలా ఘనంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. కొత్తపేట దగ్గర ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే ముక్కోటి ఏకాదశి చాలా అంటే చాలా ఘనంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ పండితులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఒక చిన్న ఈ రోజు ఈ ముక్కోటి ఏకాదశిని సత్కరించుకొని ఒక చిన్న ఏదో ఒకటి దానం చేసినా సరే మనకు కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని అయితే ఇక్కడ పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇలా ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వల్ల కొన్ని మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ పండితులు చెప్తున్నారు. సరిగ్గా ధనుర్మాస మహోత్సవం చాలా బాగా వచ్చేసరికి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి చేరుకున్నాం. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి అత్యంత శుభదాయకమైనటువంటి పర్వదినాల్లో
ఏకాదశి పర్వదినాలు చాలా వైశిష్ట్యమైనవి. ఈ ఏకాదశిలో భగవంతుడు ఈ రోజు వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడానికి దీనికన్నా మునుపు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దాన్ని మనం శయన ఏకాదశిగా చెప్పుకొని తర్వాత మళ్ళీ మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి పరివర్తన ఏకాదశిగా క్షీరాబ్ది ద్వాదశిగా కూడా మనం జరుపుకుంటాం. ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశిగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్వామి యోగనిద్రలో పాలనల మీద తీసుకున్నారు 5 minutes ఇక్కడ తీసి మళ్ళీ అటు వెళ్దాం. మన యొక్క కాలమానాన్ని అనుసరించి, అంటే ఈ లోకంలో ఉండేటువంటి భూలోకంలో ఉండేటువంటి మన కాలమానాన్ని అనుసరించి స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశికి స్వామి యోగనిద్రలోకి చేరుకోవడం, కార్తీక శుద్ధ ఏకాదశికి కార్తీకలో వచ్చేటువంటి ఏకాదశి యొక్క సందర్భాన్ని అనుసరించి స్వామి పరివర్తన చెందడం ఒక పద్ధతి జరగడం. ఈ వైకుంఠ ఏకాదశికి గరుడ వాహనారూఢుడై వైకుంఠంలో ఉండేటువంటి ఉత్తర ద్వారం గుండా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించడం. ఇది స్వామి యొక్క స్థితిగతిని చెప్తారు. ఆయన ఎంతసేపు ఇలా పడుకొని అలా పక్కన తిరిగి ఇలా లేచి చేస్తారు. మనకు మాత్రం అదిగో ఆషాఢ మాసం నుంచి ప్రారంభిస్తే మార్గశిర మాసం వరకు పట్టింది, పుష్య మాసం వరకు కూడా మనకు సమయం పట్టింది అన్నమాట. అలాగా స్వామి అనుగ్రహించే రీతిలో ఒకనొక సందర్భంలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇస్తే మధు కవిటగుడు అని ఇద్దరు రాక్షసులు బయలుదేరారట. వారిద్దరు కూడా వేద జ్ఞానాన్నంతా కూడా వారు అపహరించుకొని వారు పాతాళ లోకానికి వెళ్తే శ్రీమన్నారాయణ మూర్తి ఎలాగ వారిని సంహరించడం అనే దాని గురించి, ఆ సంపన్నుడు తపస్సంపన్నులైన వారిని ఎలా సంహరించారన్న దాని గురించి ఆలోచన చేస్తే వేరుగా ఉండేటువంటి ఈ తూర్పు ద్వారం గుండా వెళితే వాడు సంహరించడానికి దొరకరు అన్న ఒక మర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని శ్రీమన్నారాయణ మూర్తి ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ మధుకైన వెళ్ళి ఓడించారట. స్వామి పరాక్రమంతో ఓడించారట. ఆ మధుకైన ఉన్న ఓడలు ఒప్పుకొని శ్రీమన్నారాయణ మూర్తి యొక్క దివ్య శ్రీశైల సాన్నిధ్యాన్ని వెళ్ళిపోయి, తండ్రి మమ్మల్ని ఓడించి మా అహంకారాన్ని కాస్త నివృత్తి చేశావయ్యా, అలాగే నా గురించి ఏదైతే కనుక ఉత్తర ద్వారా తెలుసుకొని వచ్చావో ఈ సందర్భంలో ఎవరైనా సరే నీ దేవాలయాల్లో కానీ నీ వైకుంఠంలో ఉండేటువంటి సందర్భంలో దేవతలు కానీ చూసిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని అనుగ్రహింపజేసేలాగా ఆ కృప భగవతికి ప్రసరింపజేయాలని ఇద్దరు రాక్షసులు కోరారు. మనం ఉత్తర ద్వారం దగ్గర ఉదయం పూజ చేశాం. చేసేటప్పుడు రెండు కలశాలు పెట్టాం. అదిగో మధు కైటపుడు వారిని ఆరాధన చేసి ఆరాధన సమర్పించిన తర్వాతనే ఉత్తర ద్వారా కూడా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం సేవించుకున్నాం. అలాగా మనకి ఇదే కాకుండా ఇదే సందర్భంలో దేవతలందరికీ కూడా దర్శన భాగ్యం జరుగుతుందా ఆ వైకుంఠంలో. నిజానికి చెప్పాలంటే వాళ్ళకు దర్శన భాగ్యాన్ని ఇస్తారు కానీ ఆ దేవతలందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తారా లేదా అనేది పెద్ద సంశయం. కారణం ఏంటంటే వాళ్ళు ఆరాధన పాంచరాత్రాలలో ఆరాధనలో చెప్తారు, సూర్యరామ విలాస్యామి బ్రహ్మన్ ఆరాధన హరే ఏదో విష్ణో పరమత్య ప్రాప్తోది అమర దుర్లభం ఒక సూత్రం ఉంది. అమర దుర్లభం దేవతలకు సిద్ధించనిది, కేవలం మనుషులకు మాత్రమే సిద్ధించేది ఏంటంటే అదిగో స్వామి యొక్క ఆరాధన. ఆరాధన సంతృప్తి పట్టుగా లేదా దేవ పూజాయామని అంటే సంతృప్తి పట్టుగా స్వామిని ఆరాధించుగా స్వామి యొక్క
ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనమైతే అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే తెల్లవారుజాము నుంచే ఉదయం 4 గంటల నుంచే కూడా భక్తులతో మొత్తం ఆలయం కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారిని కూడా తిరొక్క పూలతో కూడా ఎంత అందంగా అలంకరించారో స్వామివారిని చూడొచ్చు. స్వామివార్లని పూలు రకరకాల పూలతో అయితే కానివచ్చు, మండపం అయితే కానివచ్చు, ఎంత అంటే ఎంత బాగా అలంకరించారో మనకు చాలా అంటే చాలా కన్నుల విందుగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి అంటే విశిష్టత ఏంటి, ఇంకొకటి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఈరోజు ప్రత్యేకించి భక్తులు చేసుకుంటారు. సో ఎందుకు చేసుకుంటారు, ఈరోజు ఏకాదశి విశిష్టత ఏంటి అనేది మనతో పాటు ఇక్కడ కొంతమంది అర్చకులు అయితే ఉన్నారు. సో పంతులు గారితో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాము. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే. నమస్తే. చెప్పండి, ఈ రోజు అసలు ముక్కోటి ఏకాదశి విశిష్టత అంటే ఏంటి, అసలు ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటారు? భగవంతుడు 5 స్థానాల్లో ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలు అని. దాంట్లో స్వామి మొట్టమొదటగా ఉండేటువంటి స్థానాన్ని పర వాసుదేవుడిగా పిలుస్తారు, అంటే పరమపదము అంటారు. అక్కడ ఉండేటువంటి స్వామిని చూడాలంటే కనుక మన శక్తి చాలదు, ఎక్కడో ఉండేటువంటి వైకుంఠం అది. తర్వాత స్వామి మన కోసం అని చెప్పేసి ఒక అడుగు దిగి వ్యూహవాసుదేవుడిగా పాలకడలో పవళించి ఉన్నాడట. అక్కడుండే స్వామిని సేవించడం కూడా మన వల్ల కాదు, ఈ శరీరం వల్ల కాదు. తర్వాత ఆయన విభవావతారాలుగా అవతారాలు ఎత్తొచ్చాడు మన కోసం అని చెప్పి. మత్స్యము, కూర్మము, వరాహము, నృసింహము, వామనము, పరశురామ, తర్వాత వచ్చేసి ఇలాగ బలరామ అవతారాలు, కృష్ణ అవతారాలు, ఇలాగ దశావతారాలు అన్ని కూడా దాల్చి వచ్చినా కూడా ఆ సందర్భంలో స్వామిని చూసే భాగ్యం మనకు దక్కలేదేమో బహుశా. తర్వాత అంతర్యామిగా మనలో ఉన్నాడు స్వామి. కానీ యోగులు తపోద్రష్టులైనటువంటి వాళ్ళకి తప్ప మనలాంటి సామాన్యులకు స్వామి మన అందరి హృదయంలో ఉన్న స్వామిని చూడడం అనేది సాధ్యం కాదు. అందుకని చెప్పి స్వామి మనందరికీ చేరువలో ఉండేట్టుగా తన నిర్ణయం తీసుకున్నాడు. దానిని అర్చారూపము, విగ్రహ రూపం అని అంటారు. ఆగమశాస్త్రాన్ని మనకిచ్చి ఆగమశాస్త్ర పద్ధతుల ద్వారా ఇలాగ మీరు ప్రతిష్ఠ చేయండి, నన్ను ప్రతిష్ఠ చేసిన తర్వాత నిత్యారాధనలు ఇలా జరిపించండి, ఈ ఉత్సవాలు ఇలా జరిపించాలి అని చెప్పేసి మనకి ఏదైతే కనుక ఒక వస్తువు గురించి అయితే కనుక మాన్యువల్ ఎలా వస్తుందో, ఈ శరీరం అనేటువంటి వస్తువును నడిపించడానికి వేదం అనేటువంటి మాన్యువల్ వచ్చింది. ఆ వేదానికి సంబంధించినవి ఆగమశాస్త్రాలు అంటారు. ఆ ఆగమశాస్త్రాల్లోనే భగవంతుడి ఆలయాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ ఆగమశాస్త్రాలని అనుసరించి మనం ప్రతి కార్యక్రమాల ఆలయంలో జరుపుతూ ఉంటాము. అందులో భాగంగా ఆగమశాస్త్రాల్లో కానీ పురాణ ఇతిహాసాల్లోనూ కానీ ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం చాలా అంటే చాలా గొప్పదని చెప్పబడింది. అందుకని వైకుంఠ ఏకాదశి నాడు ఉదయాత్ పూర్వమే, అంటే సూర్యోదయాత్ పూర్వమే తెల్లవారుజామున 4:30 గంటలకే ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని మనకి చేసుకోవాలి అని చెప్పేసి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. స్వామి ఇదే సందర్భంలో ముక్కోటి దేవతలందరూ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తారట. వైకుంఠంలో ఉండేటువంటి ఉత్తర ద్వారం కూడా బయటికి వస్తారట గరుడ వాహనారూఢుడై. వచ్చినప్పుడు ముక్కోటి దేవతలందరూ స్వామిని అది ఒక్క సంవత్సరంలో ఒక్కమారే దర్శనం చేసుకుంటారట. మళ్ళీ స్వామి దర్శన భాగ్యం ఎవరికి లభించదట. అందుకని చెప్పి అక్కడ ఎలాగైతే కనుక దర్శన భాగ్యం దేవతలకు లభింపజేస్తున్నారో మనందరికీ కూడా స్వామి ఎక్కడ వేయించేసి ఉంటే అదే వైకుంఠము, భూలోక వైకుంఠము అవుతుంది. అందుకని భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రతి క్షేత్రంలో తిరుమల కానీ, శ్రీరంగం కానీ, కంచి కానీ, లేకపోతే కనుక మొదలైనటువంటి అన్ని పుణ్యక్షేత్రాల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా ప్రాశస్త్యంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులు ఎంతగానో ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతున్నారు ఈ వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్ని జరుపుకొని. అందుకని చెప్పి మన ప్రసిద్ధి చెందినటువంటి మన అష్టలక్ష్మి దేవాలయంలో గత 29 సంవత్సరాలకి ఎంత వైభవంగా జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం అంటే ఈ 29వ సంవత్సరం కూడా అంతే వైభవంగా మనం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాం. పెద్దల అనుగ్రహం చేత ఉదయాత్ పూర్వమే చక్కగా 3 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవాది కార్యక్రమాలు సుసంపన్నం చేసుకున్నాం. తదనంతరం ఉత్తర ద్వారం దగ్గర ద్వారతోరణ పూజ చేశాము, గోపూజాది కార్యక్రమాలు చేశాం. సామాన్యంగా ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి దర్శనానికి అంటే ద్వారాలు తీయగానే గోపృష్ఠ దర్శనం చేయించాలని ఒక రూల్. అలాగే ఆ నెమలి పింఛమును దర్శనం చేయించాలి అని, దర్పణం అంటే అద్దం చూపించాలని, కన్య అంటే కనుక 4, 5, 6 సంవత్సరాల లోపల ఉండేటువంటి బాలికను చూపించాలని ఆగమశాస్త్ర పద్ధతి ద్వారా జరిగింది. మనకు తక్కిన ఆలయాల్లో కన్నా వైశిష్ట్యంగా ఇక్కడ మనకి గోపృష్ఠ దర్శనం, అలాగే మనకి కన్య అంటే బాలికల దర్శనం, అలాగే నెమలి పింఛముల దర్శనం మొదలైనటువంటి కూడా స్వామికి ముందు మనం దర్శింపజేసి తర్వాత మన స్వామిని ఉత్తర ద్వారం గుండా మనం దర్శనం చేసుకున్నాం అన్నమాట.
అలాగే ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకోవడం వల్ల మనకు ఇహలోకంలోను పరలోకంలోను కూడా స్వామి మనకి సుఖాన్ని అనుభవింపచేస్తాడని, ఎటువంటి కష్టాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఈతి బాధలు కానీ ఏవి కూడా మనకు దరికి రానివ్వడని, రాబోయేటువంటి కష్టాన్ని కానీ అన్నిటి కూడా మనకి తొలగింపజేస్తాడని మనకి సుప్రసిద్ధంగా చెప్పబడుతోంది. అంత పుణ్య సందర్భమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని మనకి శాస్త్రం చెప్తోంది. ఉపసమీపే అని అర్థం. అంటే భగవత్ సాన్నిధ్యంలో కాలం గడుపుట, భగవంతుడి యొక్క చింతనలో కాలం గడుపుట, ఇతరత్రమైనటువంటి విషయాలకు దూరంగా ఉండుట, అదే ఉపసమీపే ఉపవాసము అని అంటారు. అందుకని చెప్పేసి మనం ఈ ఉపవాస సందర్భంగా పాలు తీసుకోవడం, పళ్ళు తీసుకోవడం తప్ప ఆహార పదార్థాలు ఏవి కూడా వండిన పదార్థాలు మనం ముట్టుకోము, అన్న పదార్థాలు ఏవి కూడా మనం స్వీకరించాం. కానీ దేవాలయంలో చేసినటువంటి ప్రసాదం మాత్రం కొద్దిగా మనం స్వీకరించి భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని మనం ఖచ్చితంగా పుచ్చుకుంటాం దేవాలయం వరకు. ఇంటికి వెళ్ళిన తర్వాత వంట వండుకోవడాలు వగేరాలు కూడా ఏమీ ఈ పూట చేయరు. అందరూ కూడా ఉపవాసం ఉంటారు, పళ్ళు పాలు తీసుకొని ఉంటారు. ఒకవేళ కనుక పళ్ళు పాల మీద ఉండలేని వాళ్ళు రవ్వతో చేసిన పదార్థాలని ఈ వైకుంఠ ఏకాదశి నాడు పుచ్చుకోవడం వల్ల మనకు శారీరకమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, మానసికమైనటువంటి స్థైర్యం లభిస్తుంది, ఆత్మ ఉజ్జీవనం కలుగుతుంది. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం. ఒకవేళ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటే ఎలా విరమించుకోలేదు? ఎప్పుడు కానీ ఏకాదశి నాడు, ఈ వైకుంఠ ఏకాదశి కాకుండా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ఆ ఏకాదశి యొక్క విరమణ అనేది ద్వాదశి నాడు జరుగుతుంది. తెల్లారి ద్వాదశి పారణ అని అంటారు. ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములకి తగినంత శక్తి కొలది వారికి బియ్యము, పప్పులు, ఉప్పులు మొదలైనటువంటి సామాగ్రి అంతా కూడా వారికి ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని దేవాలయంలో ఉండేటువంటి మళ్ళీ కొద్దిగా ప్రసాదాన్ని పుచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మనం భోజనం చేయడంతో ఉపవాస దీక్ష పూర్తవుతుంది. మనం ద్వాదశి నాడు ఉసిరికాయతో చేసినటువంటి ఆ పదార్థాలు తినాలి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రం చెప్తుంది. కారణం ఏంటంటే ఏకాదశి అంతా కూడా ఖాళీ గడుపుతోటి ఉంటాం కాబట్టి ద్వాదశి నాడు మనకి ఆ ఉసిరికాయల సి విటమిన్ ఉండడం కారణం చేత ద్వాదశి నాడు ఉసిరికాయ పుచ్చుకోవడం వల్ల మనకు కడుపులో ఇతరత్రమైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయని చెప్పేసి మనకి ఖచ్చితంగా ఉసిరితో చేసిన పదార్థాలతో ద్వాదశి నాడు భోజనం చేయాలని కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ద్వాదశి నాడు ఈ ఉపవాస దీక్షను మనం పూర్తి చేసుకుంటాం. పంతులు గారు, ఇంకొకటి ఈ విశిష్టత రోజు, ముక్కోటి ఏకాదశి విశిష్టత రోజు ప్రత్యేకంగా ఈ రోజే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని ఎందుకంటారు సార్? మధుకైటభులు అని ఇద్దరు రాక్షసులు, వాళ్ళు స్వామి నుంచి ఆవిర్భవించారని మనకు శాస్త్రం చెప్తోంది. వాళ్ళు ఇరువురు కూడా జ్ఞాన సంపన్నమైనటువంటి వేదాలని కాస్త అపహరించుకొని వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళ యొక్క తపస్సంపన్నం చేత వాళ్ళని ఎదిరించాలి అంటే గనక వైకుంఠంలో ఉండేటువంటి ఉత్తర ద్వారం గుండానే వెళ్ళి వారిని సంహరించాల్సినటువంటి, లేదా సంహరించలేదు, వాళ్ళని ఓడించాల్సినటువంటి సందర్భం ఎదురైందట. అందుకని చెప్పేసి స్వామి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ మధుకైటభులు అనేటువంటి రాక్షసుల్ని కాస్త ఓడించిన తర్వాత ఆ మధుకైటభులు తన ఓటమిని అంగీకరించుకొని స్వామిని ప్రార్థన చేశారట. స్వామి, మా గురించి ఏదైతే కనుక నీ వైకుంఠంలో ఉండేటువంటి ఉత్తర ద్వారాన్ని తెరుచుకొని వచ్చావో ఇదే భాగ్యాన్ని అందరికీ కలిగింపజేయి, దేవతలందరికీ కలిగింపజేయి, మనుషులందరికీ కలిగింపజేయి. అందుకని చెప్పేసి ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది అప్పటి నుంచి బహుళ ప్రాశస్త్యమైందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. విన్నారు కదండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అయితే మామూలుగా ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది, సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ అర్చకులు అయితే చెప్పడం జరిగింది. ఎన్నో జన్మల పాపాలు కూడా, మనం ఎన్నో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి అర్చకులు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉదయం నుంచే కూడా ఆలయాలు మొత్తం అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ లైన్లో కూడా ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా, భక్తులకు ఎటువంటి ఆటంకాలు కూడా జరగకుండా క్యూ లైన్లోనే భక్తులకు ఆ స్వామివారి దర్శనం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాళ్ళకి క్యూ లైన్లోంచి ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడి నుంచి ఆ క్యూ లైన్లో కూడా ఈ అర్చకులు, సేవకులు కూడా ఉండి వారికి భక్తులకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు క్యూ లైన్లో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు కూడా బాగా చేశారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన ఈ స్వామివారిని కూడా ఎంత అందంగా అలంకరించారో. మండపం అయితే కానివ్వచ్చు, మండపాలు కూడా తిరొక్క పూలతో ఆ స్వామివారిని కూడా రకరకాల పూలతో, తులసి మాలతో, రకరకాల పూలతో కూడా ఆ స్వామివారిని అలంకరించిన సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. అసలు ఈ స్వామివారిని చూడడానికి కూడా మనకు రెండు కళ్ళు కూడా సరిపోలేనంత ముచ్చటగా అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ విజువల్స్లో మీరు చూస్తున్నట్లయితే ఎంత అందంగా మనకి కనిపిస్తున్నారో. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఆ మధ్యలో ఇక్కడ
ఇక్కడ స్వామివారు కూడా ఉన్నారు. చూడండి మీరు, ఎంత అంటే చాలా చూడముచ్చటగా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఈ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి మన పూర్వీకులు చెప్తున్నారు. సో అలాగే మనం ఉత్తర ద్వారం గుండా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల కొన్ని పాపాలు తొలగిపోయి మనకి పుణ్యాలు కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ స్వామివార్లు అయితే చెప్పడం జరిగింది.